ఈరోజు ఈజీగా సింపుల్గా మీకు చేపల పులుసు చూపిస్తానండి. ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి మళ్ళీ కొద్దిసేపు వేగనివ్వండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు అవి కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపాలి. కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు అవి కూడా వేసి కొంచెం బాగా కలుపుకుని ఒక నిమిషం మగ్గించిన తర్వాత చింతపండు పులుసు కొంచెం మరగనివ్వాలండి. చేపలు అప్పుడే వేయకూడదు, ఇప్పుడే వేసేస్తే చేపలు విరిగిపోతాయి. అందుకని కొంచెం పులుసు మరిగిన తర్వాత వేసుకోవాలి. ఇలాగా అంతా మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. పులుసు మసిలే టైంలో అప్పుడు చేపల ముక్కలు వేయాలి, ముందుగా వేయకూడదు. చేపల ముక్కలు అన్నీ వేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలండి. గరిటె పెట్టి కలపకూడదు. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయిందో. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి.